శివసతుల వివాహం తర్వాత కొంతకాలానికి దక్షుడు మహాయజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందరినీ ఆహ్వానించాడు. కానీ శివసతుల్ని మాత్రం ఆహ్వానించలేదు. సతీదేవికి విషయం తెలిసింది. తండ్రి తనని యజ్ఞానికి పిలవకుండా వెళ్తే తప్పేంటి అనిపించింది. దాంతో యజ్ఞానికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంది. కానీ శివుడికి తను వెళ్ళడం ఇష్టం లేదు. ఆయన అడ్డుకున్నా సతీ తన పట్టుదలతో వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక దక్షుడు తనని అవమానించాడు. నీ భర్త శివుడు ఒక శ్మశానవాసి, అఘోరి అని తిట్టాడు. సతీ ఆ మాటలు తట్టుకోలేక తన ప్రాణాలను అగ్నిలో అర్పేసుకుంది. సతీదేవి ప్రాణత్యాగం వార్త విన్న శివుడు కోపంతో గర్జించాడు. ఆయన తన జటల్లో నుంచి వీరభద్రుడు అనే భయంకరుణ్ణి సృష్టించాడు. అప్పుడు వీరభద్రుడు దక్షుడు యజ్ఞస్థానానికి వెళ్ళి అన్నీ నాశనం చేశాడు. దేవతలు భయంతో వణికిపోయారు. చివరికి దక్షుడు కూడా తన తప్పును గ్రహించాడు. దక్షుడు అతను చేసిన తప్పును తెలుసుకున్నాడని మహాశివుడు అతనిపై దయ చూపాడు. దక్షుడికి మళ్ళీ ప్రాణం పోసి జీవింపచేశాడు.